కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. కానీ ఆ పార్టీ 10 ఏళ్ల పాలనలో బాకీ కార్డు గుర్తించి ప్రస్తావించాల్సి వస్తే చాలా ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కేసీఆర్ పాలనలో చేసిన అప్పులకు ఇప్పుడు ఏటా 75,000 కోట్లు వడ్డీ కడుతున్నామని, లేకపోతే మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుండేదని అన్నారు. రాష్ట్ర ఖజానానే బుల్డోజ్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే యత్నం చేస్తోందని ఆరోపిస్తున్న జూపల్లితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ప్రచారం జోరుగా సాగుతుంది జూబ్లీహిల్స్లో. ఇక ప్రచారానికి కూడా గడువు దగ్గర పడుతుంది. అసలు జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాల్ని మాట్లాడదాం. మంత్రి జూపల్లి మనతో ఉన్నారు. జూపల్లి గారు, ఎట్లా జరుగుతుంది సార్ కాంగ్రెస్ క్యాంపెయిన్? ఇంకా 2 రోజులు 3 రోజులే ఉంది. కాంగ్రెస్కు క్యాంపెయిన్ చేయాల్సినటువంటి ఒక పెద్ద కాన్వర్జేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కారణం, గడచిన 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది కనపడతా ఉంది. అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము, కల్వకుంట్ల ఇవన్నీ ఏం చేసిందో ఇప్పుడే మర్చిపోరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ముఖ్యమంత్రి పైన, మంత్రులపైన ఏదో ఒకటి ఆరోపణ చేసి బట్టగాల్చి మీద చేసి దాన్ని లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకోటి, సరే 10 సంవత్సరాలు సంపాదించినటువంటి డబ్బులు కూడబెట్టి ఉన్నాయి కాబట్టి బహుశా వాటిని పంచి వాళ్ళ ద్వారా మేము లబ్ధి పొందాం అనుకుంటా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం, ఎవరు ఏమి ఇచ్చినా ఏది ఇచ్చినా వద్దన్నా ఇస్తారు. చెమటోడి కష్టాన్ని సంపాదించి కాదు, ఎవరు ఇచ్చిన తీసుకోండి, కానీ ఓటు 100కి 3 అంటున్నాం. ఇంకో వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంది, మీ బాకీ కార్డు అంటున్నారు. బాకీ కార్డు అంటూ ఏమైంది? తులం బంగారం ఏమైంది? మీరు చెప్పినటువంటి అదేంటి తులం బంగారంతో పాటుగా మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్ ఏమైంది మాట్లాడుతున్నారు. బాకీ కార్డు అంటున్నారు. మా బాకీ కార్డు 2 సంవత్సరాలది. మా బాకీ కార్డు 2 సంవత్సరాలది. మీ బాకీ కార్డు 10 సంవత్సరాలది. సార్, బీఆర్ఎస్ ఇంకో ఆరోపణ చేస్తుంది, బుల్డోజర్ కావాలా లేదంటే కారు కావాలో తేల్చుకోండి, జూబ్లీహిల్స్ ఎన్నికలే కేసీఆర్ జైత్రయాత్రకు నాంది పలకబోతుంది అని చెప్తున్నారు. బుల్డోజరు ఎక్కడో చెరువుల్ని, కుంటల్ని వ్యాపార నిమిత్తం ఎవడో దాన్ని కబ్జా చేస్తే ఆ నిర్మాణం కూల్చితే మీరు బుల్డోజర్ అంటున్నారు. కానీ మీరు రాష్ట్ర ఖజానానే బుల్డోజ్ చేసింది కదా 10 సంవత్సరాల పాటు. సరే, ఈ గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి పేదలకి ఆల్టర్నేటివ్ అయినా చూపిస్తారా? మొన్న సీఎం చెప్పారు 4,00,000 ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. అది ఓన్లీ జూబ్లీస్కేనా, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇట్లాంటి వెసులుబాటు ఉంటుంది? ఇప్పుడు రాష్ట్రంలో 22,000 కోట్లు ఖర్చు పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇల్లు ఇస్తూ ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించి ఇంకా ముందర చేసేది ఉంది. మా టర్మ్ అయిపోలే. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. మేము పరిపాలనకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉంది. సో డెఫినెట్గా పేదవాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళను ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇల్లు కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే, ఎక్కడ స్థలాలు ఉంటే ఆ ప్రయత్నం అనేది నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చేసే ఏర్పాటు చేస్తుంది. జూబ్లీహిల్స్ ఓటర్లకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు మీకు ఓటేయాలనుకుంటున్నారు? సో డెఫినెట్గా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజాస్వామ్యాన్ని గతంలో కూలి చేసిండ్రు. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి కలవాలంటే గతంలో అవకాశం లేకుండా, ఎవరు విజ్ఞాపన పదిచ్చే పరిస్థితి లేకుండా, ఇలా ముఖ్యమంత్రే బదాలకు వస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. సో కాబట్టి అంటే అభివృద్ధి పరంగా చూసినా, సంక్షేమ పరంగా చూసినా, ప్రజాస్వామ్య పరంగా చూసినా, ఏ కోణంలో చూసినా కూడా మేము 100 రెట్లు బీఆర్ఎస్ కంటే 100 రెట్లు ముందున్నాం. సో డెఫినెట్గా జూబ్లీహిల్స్లో పెద్ద మేడతో గెలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని అభిప్రాయాన్ని మంత్రి జూపల్లి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి చేయాల్సి ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఓటర్లకు అప్పీల్ చేస్తున్నారు. కెమెరా శ్రీనివాస్ గారితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.